ఆమె పోటీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. రోజు వ్యాయామం చేసే వ్యక్తులు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అతడు పరీక్ష పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం మోర్ లైక్లీ టును ఉపయోగిస్తాం. అలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మోర్ లైక్లీ టును ఉపయోగిస్తాం. ఆమె పోటీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఆమె పోటీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. షీ ఈజ్ మోర్ లైక్లీ టు విన్ ద కాంపిటీషన్. షీ ఈజ్ మోర్ లైక్లీ టు విన్ ద కాంపిటీషన్. వారు ఆలస్యంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వారు ఆలస్యంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దే ఆర్ మోర్ లైక్లీ టు అరైవ్ లేట్. దే ఆర్ మోర్ లైక్లీ టు అరైవ్ లేట్. రోజు వ్యాయామం చేసే వ్యక్తులు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రోజు వ్యాయామం చేసే వ్యక్తులు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. పీపుల్ హూ ఎక్సర్సైజ్ డైలీ ఆర్ మోర్ లైక్లీ టు స్టే హెల్తీ. పీపుల్ హూ ఎక్సర్సైజ్ డైలీ ఆర్ మోర్ లైక్లీ టు స్టే హెల్తీ. జంక్ ఫుడ్ తినేవారు బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. జంక్ ఫుడ్ తినేవారు బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. పీపుల్ హూ ఈట్ జంక్ ఫుడ్ ఆర్ మోర్ లైక్లీ టు గెయిన్ వెయిట్. పీపుల్ హూ ఈట్ జంక్ ఫుడ్ ఆర్ మోర్ లైక్లీ టు గెయిన్ వెయిట్. అతడు త్వరలో తన ఉద్యోగాన్ని వదిలివేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అతడు త్వరలో తన ఉద్యోగాన్ని వదిలివేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. హీ ఈజ్ మోర్ లైక్లీ టు క్విట్ హిస్ జాబ్ సూన్. హీ ఈజ్ మోర్ లైక్లీ టు క్విట్ హిస్ జాబ్ సూన్. అతడు పరీక్ష పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అతడు పరీక్ష పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.